పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 3 లక్షల రూపాయలు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన వెహికల్ తనిఖీలో హైదరాబాద్ నుండి తిరుమలగిరికి వెళ్తున్న పాత బ్యాటరీల టాటా ఏసీ వాహనంలో 3 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. 50,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు వాహనాలలో తీసుకురావద్దని సీఐ మహేందర్ రెడ్డి సూచించారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా తమ సిబ్బంది 24 గంటల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందిని ప్రశంసించారు. టీఎస్ 08 UG 1688 జానా రాకేష్ కుమార్ డ్రైవర్ వద్ద డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీలో కొడకండ్ల ఎస్ఐ శ్రావణ్ కుమార్, సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్షన్ల సందర్భంగా మొండ్రాయి క్రాస్ రోడ్ కొడకండ్ల పిఎస్ పరిధిలో పాలకుర్తి సర్కిల్ పరిధిలోని జనగామ డిస్టిక్ వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మా సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ కమిషనర్ పోలీస్ వరంగల్, జనగామ డిస్టిక్ డీసీపీ గారు సీతారాం సార్, మా ఏసీపీ వర్ధనపేట్ అంబటి నర్సయ్య సార్ ఉత్తర్వుల మేరకు మేము 24 గంటలు ఇక్కడ సిఆర్పీఎఫ్ స్టాఫ్ మరియు లోకల్ పోలీస్ స్టాఫ్తో ఇక్కడ తనిఖీలు జరుపుతున్న సమయంలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ నుంచి తిరుమలగిరి వైపు వెళ్తున్న టాటా ఏస్ ట్రాలీ వెహికల్లో రాకేష్ కుమార్ జనా అనే అతను ఇతని నేటివ్ బాలేశ్వర్, అతని వెహికల్లో 3 లక్షల రూపాయలను సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ అమౌంట్ను రిటర్నింగ్ ఆఫీసర్ మన డిస్టిక్ కలెక్టర్ గారు జనగామ ఆఫీసులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాటిని డిపాజిట్ చేసిన తర్వాత వాటికి సరైన ఆధారాలు చూపించినట్లయితే క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ లేనట్లయితే ఎలక్షన్ నియమావళికి సంబంధించి దానిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రానున్న పార్లమెంటు జనరల్ ఎలక్షన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ వారు క్యాష్ను క్యారీ చేసినట్లయితే సరైన డాక్యుమెంట్లు క్యారీ చేసి వారిని చూపించినట్లయితేనే డబ్బులు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ఎన్నికల్లో అక్రమాలు తాగుకోకుండా జరుగుతున్న ఈ వెహికల్ చెకింగ్కి అందరూ సహకరించి సరైన డాక్యుమెంట్స్ క్యారీ చేసి మాత్రమే వెహికల్ ట్రాన్స్పోర్ట్ క్యాష్ను తీసుకెళ్లగలరు. థ్యాంక్ యూ.